పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తరువాత ఆయన్ను జీజీహెచ్కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లో అంతా నార్మల్గా ఉండటంతో అక్కడి నుంచి కొద్దిసేపటి కిందటే తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ ప్రస్తుతం మనం ఇదే భవనం దగ్గర ఉన్నాం. ఇదే కార్యాలయంలో 2వ ఫ్లోర్లో ఆయన్ని తీసుకువెళ్ళి విచారణ చేపడుతూ ఉన్నారు. విచారణ అధికారి ఏఎస్పీ ప్రసాద్ ఉన్నారు. నిన్న కూడా ఆయన ఉదయాన్నే వచ్చారు. అయితే నిన్న సుమారు 10:30 గంటలకు సిఐడి అధికారులు జిల్లా జైలు వద్దకు వెళ్ళి ఆయన్ని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆ వైద్య పరీక్షలు చేయించినప్పుడు బీపీలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల వైద్యుల సూచనల మేరకు ఆయన్ను విచారించడానికి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి జిల్లా జైలుకి తీసుకువెళ్ళి అక్కడే జైలు అధికారులకు అప్పగించారు. ఈరోజు 10 గంటలకు అక్కడికి వెళ్ళి తీసుకొని సిఐడి అధికారులు తీసుకువచ్చారు. ఈరోజు విచారణ చేస్తూ ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారించనున్నారు. నిన్న, ఈరోజు, రేపు. నిన్న విచారణ జరగలేదు. ఈ రోజు నుంచి విచారణ జరుగుతుంది. ఈరోజు, రేపు 2 రోజుల పాటు సిఐడి అధికారులు ఆయన్ను విచారిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు అందులో కీలక నిందితుడిగా ఉన్నారు. అసలు ముంబై నటి పైన కేసు నమోదు చేయడానికి కీలక సూత్రధారని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి విజయవాడ సిపి, డీసీపీలకు సీఎంఓకు పిలిచి ఆదేశించి ముంబై నటి పైన కేసు నమోదు చేయాలి, ఏ సెక్షన్లతో నమోదు చేయాలి, ఎప్పుడు నమోదు చేయాలి అని చెప్పడంతో పాటుగా ముంబైకి ఎవరెవరు వెళ్ళాలి, అక్కడ ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తగు సూచనలను అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా సిఐడి అధికారులు అదే రాశారు. అయితే ఇప్పుడు ఈ విచారణలో ఇంకా కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజులు కస్టడీ కావాలని కోరిన నేపథ్యంలో విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఆయనకు 3 రోజులు కస్టడీ ఇచ్చింది. ఈ 3 రోజుల్లో కీలకమైనటువంటి సమాచారం రాబట్టాల్సి ఉంది. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకు ఈ కేసు ఎవరు అప్పగించారు, ఎవరు పోలీసులతోటి మాట్లాడమన్నారు, ముంబై నటి పైన కేసు నమోదు చేయమని పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎవరు ఆదేశించారు, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అసలు ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్న ముంబై నటి పైన కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారుడుగా ఉన్న కుక్కల విద్యాసాగర్ ఎలా పరిచయం అయ్యాడు, అతనికి ముంబై నటికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇటువంటి విషయాలన్నింటినీ ఖచ్చితంగా సిఐడి అధికారులు రాబట్టే పనిలో ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. అనంతరం మళ్ళీ ఇక్కడ పరీక్షల అనంతరం, వైద్య పరీక్షల అనంతరం మళ్ళా విజయవాడ జిల్లా జైల్లో అప్పగించనున్నారు. శ్వేత. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.